అందరికీ నమస్తే. రైతు భరోసా గురించి కొత్త కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఇవ్వలేదు. నిజానికి రైతులేమో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయాయి కదా. ఇంకొక 10-15 రోజులు అయితే మొత్తం అయిపోతుంది. మన యాసంగి పంటనే అయిపోతుంది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కొత్త స్టోరీ తెర మీదకి వచ్చింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ముందరనేమో మున్సిపల్ ఎలక్షన్ అయిపోయాకనే ఇస్తున్నాడు. రైతుల కోసమే 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఇది రైతుల కోసం ఏం నమ్మించిండు, తెచ్చిండు అప్పు. ఆ అప్పును కాంట్రాక్టర్లకు ఇచ్చిరని ఆయన్ని ఒప్పుకున్నాడు. అది కాంట్రాక్టర్లకు ఇచ్చినామని చెప్తుండే ఆయన్నే. రేవంత్ రెడ్డి ఏమన్నాడో కొంత క్లారిటీ వచ్చింది. సరే, మీకు ఇవన్నీ విషయాలు చెప్తా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం స్పీడ్గా పోదాం. మనం 2 సంవత్సరాలు అయిపోయింది మన టీవీ పెట్టి. మనం కూడా కొంచెం బలంగా జనాలకు పోదాం, జనాలకు వాస్తవాలు చెప్దాం. మీ అందరి సపోర్ట్తోన. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఏంది రేవంత్ ఏమన్నావు అనే వార్త బయటకు వచ్చింది. యాక్చువల్గా రేవంతే చెప్పిండు మున్సిపల్ ఎలక్షన్స్ ముందర ఎలక్షన్ అయిపోగానే ఇస్తామని. నెల అయిపోయింది మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి. ఇంకా ఈ నెల రోజులకి వెళ్ళి ఇవాళ ఇస్తారు, రేపు ఇస్తారు, వారము 10 రోజులు, 17 తారీఖు, 20 తారీఖు, అమావాస్య, పున్నము, శుక్రవారం, శనివారం కూడా వచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఆదేశాలు జారీ చేసినట్ట. ఏంటంటే నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసిందంట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పినాడు ఆర్థిక శాఖకు సాధ్యాసాధ్యాలను, నిధుల సమీకరణకు సాధ్యాసాధ్యాలు అంటే ఇయ్యలేమా, పైసలు అవుతాయా కావా అని. రైతుల పేరు మీద తీసుకొచ్చినవేమో అయిపోగొట్టినారు. ఆ విషయం కూడా చెప్పిండు ఆయన. ఏమంటాడు, ప్రతి నెల 10వ తేదీ నుంచి 10వ తేదీ తర్వాత, ప్రతి నెల 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేది. కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ రిలీజ్ చేయొద్దని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించడంతో నిలిచిపోయినాయంట. అర్థమైందా? 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే రైతుల పేరు మీద తీసుకొచ్చిన 9,000 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చారని చెప్తుండే ఆయన. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకే ఇచ్చారంట. 10వ తేదీ తర్వాత ప్రతి నెల కాంట్రాక్టర్కి ఇస్తుంటాం కదా, ఇప్పుడు ఆపండి, మనం రైతు భరోసా అడ్జస్ట్ చేయాలి, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటున్నాడు. ఎక్కడ నిలబెట్టుకుంటారు మాట? ఎప్పుడు నిలబెట్టుకుంటారు మాట? నెల రోజులు అయిపోయింది. మీరు ఎన్నోసార్లు ఏ మాట నిలబెట్టుకోలేదు. కానీ ఇది పక్కా నిలబెట్టుకుంటారేమో నేను కూడా నమ్మిన. ఎందుకంటే బ్యాంకులో తెచ్చిండు కదా పైసలు. 9,000 కోట్ల రూపాయలు తెచ్చినప్పుడు ఆయన పేపర్లో రాయించుకున్న వార్త రైతు బంధు కోసమే, రైతు భరోసా కోసమే 9,000 కోట్ల రూపాయలు హైయెస్ట్ అప్పు. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం ఫస్ట్ టైం. అది నెలనే తీసుకున్నారు, ఫిబ్రవరిలోనే తీసుకున్నారు. ఇక ఇంత పెద్ద అప్పు తీసుకొచ్చినట్టే రైతులకి ఇస్తున్నాం అనుకున్నాం. కానీ అది కూడా తీసుకొచ్చి కాంట్రాక్టర్లకి ఇచ్చామని ఆయన చెప్తున్నాడు. ప్రతి నెల వాళ్ళకే ఇచ్చినాము కాబట్టి ఇప్పుడు ఆపండ్రి ఇద్దామంటున్నా అంట. ఇప్పుడు ఆపండ్రి ఇద్దామని అంటే మరి ఇంక మళ్ళీ అప్పు చేయాలనో ఏం చేయాలనో తెలియదు. కానీ ఈ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే ఆర్థిక అధికారులను ఆదేశించారంటేనే అర్థమైతలేదు. అంటే వాళ్ళు ఒకవేళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేవు సార్ డబ్బులు లేవంటే అయిపోతుందా? లేదంటే ఇన్నే పైసలు వచ్చినాయి సార్ మనకు ఇంకా ఎక్కువ పైసలు లేవంటే అంతే చేస్తారా? కొత్త సిస్టమ్స్. ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చింది అరకొరనే. రైతు భరోసా కంప్లీట్గా ఎప్పుడు ఇయ్యలే. ఒక్కసారే ఇచ్చారు 9,000 కోట్లు. మేము 9 రోజులనే 9,000 కోట్లు వేస్తున్నామని వేసిర్రు. అది ఒక్కసారే మొత్తం ఈ 2 సంవత్సరాల 4 నెలల మొత్తం 2 సంవత్సరాల 4 నెలలు 26 నెలల ఏంటంటే ఈ నెల 16న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యాసంగి రైతు భరోసా స్కీమ్ మీద రైతులు స్కీమ్ పైన సర్కార్ మీద విమర్శల దాడి చేసే అవకాశం ఉంది ప్రతిపక్షాలు. కాబట్టి దానికన్నా ముందే రైతు భరోసా స్కీమ్ విడుదల డేట్స్ ప్రకటిస్తే విమర్శలకు తాగుండదని అన్నారంట. అంటే ఇంతసేపటికి మళ్ళీ విమర్శలు రావద్దనేనా, లేకపోతే నిజంగా రైతులకు ఇద్దామన్నా? ఇంకా కొంత చర్చలు జరుగుతున్నాయి. కొత్త కండిషన్స్ అంట. మళ్ళీ అవి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ కొత్త కండిషన్స్. ఎవడైనా సరే పిల్ల పుట్టినప్పుడే పేరు పెడతారు, ఇంకా అంతే. మళ్ళీ నెలకు పేరు మార్చరు. నీ గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు 4 నెలలు అయ్యింది. ఆల్రెడీ ఒకసారి ఫుల్గా ఇచ్చిర్రు, ఒకసారి సగం ఇచ్చిర్రు, మిగతా 2 సార్లు ఇయ్యనే లేదు. ఇది 5వసారి, ఇది ఇయ్యనే లేదు. మళ్ళీ కొత్త కండిషన్స్ ఏంది? ఎట్లా ఇస్తారంటే ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి రైతులందరికీ ఒకేసారి నిధులు ఇవ్వడం కుదరదు. అందుకోసం మొదట ఎకరా పొలం కలిగిన రైతులు, ఆ తర్వాత 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాల వారికి నిధులు జమ చేయాలని ప్రభుత్వం లెక్కలు చేస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కన్నా ముందే సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధుల విడుదల తేదీని ప్రకటిస్తారంట.
విడుదల చేయరంట, విడుదల తేదీని ప్రకటిస్తారంట. ఈ నవ్వాలనో ఏడవాలనో లబలబ కొట్టుకోవాలనో కూడా తెలియదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇయ్యాలి ఉన్నత సమావేశం పెట్టి డేట్లు చెప్తారంట. అంటే త్వరలో రైతు భరోసా అంటారంట. మళ్ళా ఇక ఈ 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఏంటంటే మరి మొన్నేమో పెద్దగా చెప్పుకున్నారు కదా, దేశంలో ఎవ్వరు ఇవ్వాలి 9 రోజులు 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పుకున్నారు కదా ఒక్కసారి ఇచ్చి. మళ్ళీ ఇప్పుడు ఇవి ఏంటంటే యాసంగిలో ఎవరెవరు పంట వేసిండ్రు కండిషన్స్, ఈ చర్చ ఉంది గవర్నమెంట్లో. ఇప్పుడు 9,000 కోట్లు ఇవ్వడం అసాధ్యం, ఈయన అదే కదా చెప్పిందా, సాధ్యాసాధ్యాలు పరిశీలించడం దాని అర్థమైంది. కాబట్టి 9,000 కోట్లు ఒకసారి తేవాలంటే అప్పు తేవాలి. మార్చి వరకు అయితే మొత్తం అప్పు నిండిపోయింది, ఎక్కువ చేసినాం. ఏదో 49,000 కోట్లు చేయాల్సిన అప్పుడు 70,000 కోట్లు చేసినాం. అప్పు లేదు, అప్పు రాదు ఇప్పుడు గవర్నమెంట్కి, మార్చి తర్వాత వస్తుంది. తర్వాత ఇప్పటికిప్పుడు పైసలు ఎక్కడ జమ కావు. కాబట్టి ఏం చేయాలి, ఏదో రూల్స్ పెట్టాలి. ఏం రూల్స్ పెట్టాలి, ఓన్లీ పంట వేసిన వాళ్ళకే ఇవ్వాలా, లేదంటే అడ్జస్ట్ అయినట్టుగా. అంటే 1 ఎకరా వరకే పైసలు ఉన్నాయనుకో, 2-3 రోజులు కష్టపడి 1 ఎకరా వరకు వేస్తారు, వేసి మళ్ళీ ఆగుతారు. మళ్ళీ పైసలు ఎప్పుడో వచ్చినప్పుడు మళ్ళీ 2 ఎకరాల వాళ్ళకు మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు, అంటే దీన్ని నెక్స్ట్ వానాకాలం సీజన్ కలపాలి. దీన్ని తీసుకుపోయి ఒకవేళ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వానాకాలం సీజన్ వరకు ఇంకా ఇస్తూనే ఉండాలన్నమాట. ఇది ఇంకా అది అయ్యేది లేదు, పోయేది లేదు. ప్లస్ అసెంబ్లీలు అడుగుతారని భయం. అసెంబ్లీలో రైతు భరోసా మొన్న రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, రైతులు వచ్చి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అడగలేరు, నువ్వు ఇస్తావా ఇయ్యవా చెప్పినావు కదా అని అడగలేరు కదా. ఎడగలుస్తాడు ఆయన, రైతులకు గలుస్తాడా, రైతులు ఇంటికి రానిస్తాడా, రానియ్యరు. ఈయన రైతుల దగ్గర పోతాడా, పోడు. కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆడుకుంటాయి, ఏమైనా ఇస్తున్నావు నువ్వే మాట అంటారు కదా. దానికోసం అని డేట్లు ప్రకటిస్తారంట. మళ్ళీ ఇది కూడా దొంగతనమే. డేట్ ప్రకటించడం ఎందుకు, ఏమైనా అడ్వాన్స్ ఇస్తున్నారా మీరు, లేట్ అయిపోయింది కదా. ఎప్పుడో డిసెంబర్లో జనవరిలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి అయిపోయి మార్చి సగం అయిపోయింది, ఇంకా డేట్లు ప్రకటిస్తామని చెప్పుడైంది. అంటే ఇది కూడా టైంపాసేనా ఏందో. ఒక్క రైతు భరోసా ఒక్క స్కీమ్ రైతులకి డైరెక్ట్గా ఇచ్చే స్కీమ్ ఇది ఒక్కటే. ఇంకేమిస్తారు, ఆ బ్యాంక్ లోన్లు వాళ్ళు ఇస్తారు ఇయ్యరు, రుణమాఫీ సగం సగం చేసిండ్రు. ఇక రైతులకు డైరెక్ట్గా ఇచ్చే స్కీమ్ ఇది ఒక్కటే కదా. కానీ దీనిలో ఇన్ని తమాషాలు నడుస్తున్నాయి, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాయి. ఆ శ్రీధర్ బాబు వాళ్ళందరూ కలిసి ఒక కమిటీ అనేసి తెలంగాణ మొత్తం తిరిగి ఎవరికి ఇవ్వాలనో వాళ్ళు రైతులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తామని అట్లా ఒక 7-8 నెలలు టైంపాస్ చేసిండ్రు. తర్వాత పైసలు ఉన్నాయని లేవని అప్పు తీసుకొచ్చినామని అప్పును కాంట్రాక్టులకు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాంట్రాక్టులకు ఇచ్చినామని నెలకేళ్ళు ఆపండ్రి అని. అది ఎంతవరకు నిజమో మళ్ళా ఆపమని చెప్పిండో ఆపమని చెప్తే ఇవ్వమని చెప్పినట్టు కూడా తెలియదు. వీళ్ళకు కాంట్రాక్టులకు ఇస్తే పైసలు వస్తాయి, కమిషన్స్ వస్తాయి. రైతు భరోసా రైతులకు ఇస్తే ఏమొస్తుంది, రైతులు ఏం చేస్తారు, రైతులు ఏమిస్తారు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఉన్నాయా, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏమైనా పెట్టేది ఉందా, లేదు. ఇంకో ఏమైనా ఎలక్షన్ పెడతారా, ఏం పెట్టరు. రైతులతో ప్రభుత్వానికి ఇప్పుడు ఏం పని లేదు. ఒకవేళ మళ్ళీ ఓట్లు కనుక వస్తే ఖచ్చితంగా మీకు రైతు భరోసా పడుతుండే. ఇప్పటికల్లా ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే ఇప్పటికల్లా రైతు భరోసా వస్తుండే. ఆ ఎలక్షన్ పెట్టకూడదు అనుకుంటారు కాబట్టి ఇక వాళ్ళతో మీతోనో వాళ్ళకి పని లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త కండిషన్లు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త మాటలు ఇవన్నీ పెడుతున్నారు. రైతులే డిసైడ్ చేసుకోవాలి. రైతులు ఓట్లు వేస్తే గవర్నమెంట్ వచ్చింది, పల్లెటూరులో ఓటు వేసిండ్రు, హైదరాబాద్లో వేలే ఓటు. పల్లెటూరులో ఓటు వేస్తే రైతులందరూ కలిసి ఏదో మార్పు అంటున్నాడు అని చెప్పేసి ఓట్లు వేస్తే గవర్నమెంట్ వచ్చింది. 15,000 రూపాయలు ఇస్తారంట, మనకు 10,000 కాదు 15,000 వస్తాయని వేసారు. వేసినాక లాస్ట్కు ఇట్లా అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.